రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదని, రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులను తానే ప్రారంభించానని చెప్పారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ హయాంలోనే ఆగిపోయిందని, దీనిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే ఇచ్చాడు. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, నీళ్లు తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఇవన్నీ ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా? ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 ఇయర్లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్.